అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. వరల్డ్ బ్లడ్ డోనర్ డే. గ్రీటింగ్స్ టు ఆల్. ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు. హైదరాబాద్లోనే ద బెస్ట్ బ్లడ్ బ్యాంక్ సంగం బ్లడ్ బ్యాంక్. మీరు గూగుల్ సెర్చ్ చేసి కూడా చూడొచ్చు. బెస్ట్ రివ్యూ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్, చాలా జెన్యూన్గా సర్వీస్ చేస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్ సంగం బ్లడ్ బ్యాంక్. మరి అనేక మంది ప్రాణాలను కాపాడాలని, అనేక మంది ప్రాణదాతలను ప్రోత్సహిస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్. మీరును రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనం ఇచ్చేటువంటి రక్తం అనేక మంది ప్రాణాలను కాపాడుతుంది. మనము రక్తాన్ని ఇంకెక్కడ తయారు చేయలేము, కానీ రక్తమును మాత్రం ఎక్కడ కూడా మనం తయారు చేయలేము. అది మనం ఇస్తేనే ఇంకొకళ్ళ ప్రాణం నిలబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా రక్తదాతలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. సంగం బ్లడ్ బ్యాంక్ CEO గిరి సార్ యొక్క ఇంటర్వ్యూ చేద్దాం. ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ అంతా కూడా చూద్దాము. ఈరోజు జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే. ఈనాడు రక్తదానం మహాదానం. కులము మతము భేదము లేకుండా ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సినటువంటి దానం రక్తదానము. ముఖ్యంగా ఈరోజు LB నగర్లో ఉన్నటువంటి సంగం బ్లడ్ బ్యాంక్కి వచ్చాము. వారి యొక్క బ్లడ్ బ్యాంక్ అనేది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, వారు ఏ విధమైనటువంటి సర్వీసెస్ ఇస్తూ ఉంటారు, ఈ విషయాలన్నిటి కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ బాగున్నారా? హౌ ఆర్ యూ? Fine. I'm Giri Yadav. ఓకే. So CEO of Sangam Blood Center. It's maintained by Snehashila Charitable Trust ఆధ్వర్యంలో మనం మెయింటైన్ చేస్తున్నాము. ఓకే. డూయింగ్ గుడ్ అండ్ ఎక్సలెంట్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. Okay. అంటే అట్లీస్ట్ నీడీ పీపుల్కి లైక్ వీఆర్ సర్వింగ్. ఎస్. సో దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ థింగ్. సో ఈరోజు మరి బ్లడ్ డోనర్స్, వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి, బ్లడ్ అనేది జనరల్గా అన్ని ఇప్పుడు మెడిసిన్ ఉంది ఆర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అవి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసే స్టేజ్లో మనం ఉన్నాం. కానీ బ్లడ్ అనేది ఇంకా ఆ సిస్టానికి ఎదగలేదు మన ఇండియాలో కానీ ఎక్కడైనా. సో ఒక బ్లడ్ కావాలి అంటే ఒక హ్యూమన్ డొనేట్ చేయాల్సిందే. చేస్తే కానీ మనకి ఒక పేషెంట్ అనేది సర్వ్ అవ్వరు. సో ఐ కెన్ సే ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ డ్రగ్ అనొచ్చు. కానీ ఇంకేంటి అంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఒకరికి ఆయనకు బ్లడ్ అవసరం, వాళ్ళ పాపకో వాళ్ళ ఫాదర్కో వాళ్ళ వైఫ్కో ఆయనకో బ్లడ్ అవసరం, కానీ ఆయన డొనేట్ చేయడు. రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ఫోబియా అయి ఉండొచ్చు, బికాజ్ ఆఫ్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు. సో దాంతో అంటే వీ నీడ్ టు లైక్ గివ్ అవేర్నెస్. అది కొంచెం లాక్ అయి ఉంది. ఇప్పుడు మేము ఎందుకంటే వీ స్టార్టెడ్ 2018 ఇక్కడ చేసినప్పుడు నా దగ్గర అంటే వాలంటరీ డోనర్స్ ఒక 50,000 లీడ్స్ తోటి మేము వచ్చినాం. ఏమున్న వాలంటరీ డోనర్స్ని మేము ఇది చేసేది, కానీ రీప్లేస్మెంట్ ఎప్పుడైతే అడుగుతామో వాడు అంటాడు లేదండి నేను ఇవ్వలేను, నేను జాబ్ చేసుకునేటతన్ని, ఒకవేళ బ్లడ్ ఇస్తే నాకేమన్నా అవుతుందేమో, లేదు అంటే నేను బ్లడ్ ఇస్తే మళ్ళీ బ్లడ్ ఎక్కియాల్సి వస్తుందేమో. అంటే ఎట్లా అంటే ఒక యూనిట్ మనం రీప్లేస్మెంట్ తీసుకోవాలి అంటే చాలా స్ట్రగుల్ అయ్యేది ఉంటుండే. ఎంత కౌన్సిలింగ్ చేసినా చేయలేకపోయినాం. పోస్ట్ కరోనా అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ పీపుల్ రియలైజ్ అయ్యారు. ఓకే. సో ఇప్పుడు మేము అంటే ఎవ్రీడే వీ యూస్ టు గెట్ అరౌండ్ 12 to 15 వాలంటరీ డోనర్స్ ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. రీప్లేస్మెంట్ ఒక 5 or 6 తీసుకుంటున్నాం. ఇంతకుముందు మాకు అసలు వాలంటరీస్ రాకపోయేది, రీప్లేస్మెంట్ ట్రై చేద్దామంటే కాకపోయేది. సో చాలా కష్టం ఉండేది. ఓకే. సో ఈవెన్ ఎవ్రీ మంత్ అరౌండ్ 700 to 800 పేషెంట్స్కి మేము సర్వ్ చేయాలి. సో మనకి ఆ రకంగానే ఫీడింగ్ ఉంటే కానీ మనం చేయగలుగుతాం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. సో ఓకే, డూయింగ్ గుడ్. ఓకే, ఒకసారి మీ బ్లడ్ బ్యాంక్ ఒకసారి మాకు చూపెట్టండి సార్. యా, డెఫినెట్లీ సార్. అంటే చాలా మందికి బ్లడ్ బ్యాంక్ అనేది ఎలా ఉంటుంది, కరెక్ట్, ఏ విధంగా ఇక్కడ బ్లడ్ తీసుకుంటారు లేదా ఏ విధంగా స్టోర్ చేస్తారు అనేటువంటి విషయాలు. కరెక్ట్. సో దిస్ ఈజ్ ఫ్లెబాటమీ రూమ్. అంటే డోనర్ ఎవరైతే ఉంటారో డోనర్ వచ్చి ఇక్కడ డొనేట్ చేసే రూమ్. ఓకే. అది దాన్ని ఫ్లెబాటమీ రూమ్ అంటాము. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. ఇక్కడ డోనర్స్ ఉన్నారండి ఆల్రెడీ. ఎస్. సో దిస్ ఈజ్ లైక్ బ్లీడింగ్ చైర్స్.
సో ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ మెడికల్ ఎగ్జామిన్ చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత చేసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ లైక్ ఆటోమేటిక్ వేయింగ్ మిషన్స్. సో బేస్డ్ ఆన్ డోనర్ వెయిట్ లైక్ ఏంటంటే 450, 350 ml. సో అవి సెట్ అయి ఉంటుంది. ఓకే. సో ఇఫ్ డోనర్ ఈజ్ లైక్ సే అరౌండ్ 80 or 90 kgs, సో 450 ml కలెక్ట్ చేస్తారు. ఓకే. సో వెయిట్ని బట్టే బ్లడ్ వెయిట్ని బట్టే బ్లడ్ అనేది మనం సపరేట్ చేస్తాం. ఓకే. సో 350 ml, 450 ml. సో ఫీమేల్స్ ఎవరన్నారు అంటే జనరల్గా 350 ml కలెక్ట్ చేస్తాం. సో అది ఆటోమేటిక్గా మనకి వేయింగ్ సెట్ అయి ఉంటుంది. వన్స్ మనం కనెక్ట్ చేసిన తర్వాత సో బేస్డ్ ఆన్ డోనర్ వెయిట్ అది కలెక్ట్ చేసుకొని కట్ ఆఫ్ అయిపోతుంది. ఏమంటాం సార్ ఆ మిషన్ ఏమేంటి? మిషన్ ఇట్స్ ఏ మానిటరింగ్, అంటే వేయింగ్ మానిటరింగ్, అంటే బ్లడ్ మానిటరింగ్ మిషన్. ఓకే సార్, నెక్స్ట్ సెక్షన్ చూపించండి. యా. సో దిస్ ఈజ్ లైక్ ప్లాస్మా ఎఫార్సిస్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ రూమ్. సో వీ హ్యావ్ 2 missions. ఓకే. జనరల్గా అంటే లైక్ ఎనీ చారిటబుల్ అండ్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ కూడా మనకి 2 missions మెయింటైన్ చేయలేము, ఎందుకంటే ఇట్స్ ఏ హెవీ ఎక్స్పెన్సెస్ ప్రొసీజర్స్ అండ్ ఎక్విప్మెంట్. ఓకే. సో మేము అంటే లైక్ కరోనాలో ఈ మిషన్స్ మీద వీ సర్వ్డ్ మోర్ దెన్ 4,000 పేషెంట్స్ని వి సేవ్ చేస్తాం మేము. ఓకే. బికాస్ ఆఫ్ దిస్ 2 equipment. డైలీ మనం ఎన్ని యూనిట్స్ తీసుకోవచ్చు? యా, ఇప్పుడు మనం ఏంటంటే ఇట్స్ 1 hour ప్రొసీజర్ ఉంటుంది ఈచ్ మిషన్. వీ హ్యావ్ టు ఎంతమంది అయినా మనం అప్ టు లైక్ సే ఒక్క మిషన్ మీద మినిమం ఒక 10 ప్రొసీజర్స్ అనేది మనం చేయొచ్చు. ఓకే. సో ఇదేంటంటే మనం కావాల్సిన ప్రోడక్ట్ లైక్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ మిషన్ మీద మనకు ప్లాస్మా అంటే ప్లాస్మా సపరేట్ చేసుకోవచ్చు, ప్లేట్లెట్స్ కావాలంటే ప్లేట్లెట్స్ సపరేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అందరికీ జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు డెంగ్యూ సీజన్ నాకు తెలిసి ఆగస్ట్ నుంచి అట్లా డెంగ్యూ స్టార్ట్ అవుతుంది. డెంగ్యూ స్టార్ట్ అయినప్పుడు అంటే ప్రీవియస్ అంటే ఇప్పుడు మనకు ఒక 10-15 years బ్యాక్ 10-15 years బ్యాక్ మనం డోనర్ దగ్గర నుంచి తీసుకున్న బ్లడ్లో నుంచే మనం ఆర్డిపిస్ కలెక్ట్ చేసేవాళ్ళం. ఓకే. సో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అనేది అప్పుడంతా టెక్నాలజీ లేకుండే మన ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి అంటే మనం డైరెక్ట్ ఇప్పుడు మనం బ్లడ్లో నుంచి తీసేది కాకుండా మనం ఒక డోనర్ని స్క్రీన్ చేసుకొని మెడికల్ ఎగ్జామిన్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మనం ఈ మిషన్ మీద మనం కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసేసి కావాల్సి బ్లడ్ తీసుకుంటుంది, బ్లడ్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ అవుతుంది. అయిన తర్వాత మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఇప్పుడు మనకి ప్లేట్లెట్స్ కావాలి. సో ప్లేట్లెట్స్ సపరేట్ చేసుకొని మనం బ్యాగ్లోకి వెళ్తుంది ప్లేట్లెట్స్, మళ్ళీ బ్లడ్ రిటర్న్ వెళ్తుంది. ఓకే. 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 సో అది ప్లేట్లెట్స్ మాత్రమే తీసుకుంటుంది, అంటే బ్లడ్ లాస్ అనేది ఉండదు. ఒకవేళ మనం దీని మీద లైక్ ప్లేట్లెట్స్ ప్రొసీజర్ కనుక చేస్తాం అనుకోండి, సో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ చేస్తే మనకి హార్డ్లీ ఒక 20-25 ml బ్లడ్ లాస్ కూడా ఉండదు. ఓకే. సో ప్లేట్లెట్స్ ఏంటి అంటే మనం లైక్ ట్వైస్ ఇన్ ఏ మంత్ కూడా మనం డొనేట్ చేయొచ్చు. ఓకే. సో ఎందుకంటే ఇట్స్ వేస్ట్ ఇన్ బాడీ అది, అంటే ప్లాస్మాతో పాటు జనరల్గా ఏంటి అంటే బ్లడ్ అనేది 3 composition తోటి ఉంటుంది. ఆర్బీసీ ఉంటుంది, ప్లేట్లెట్స్ ఉంటుంది, ప్లాస్మా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు కొన్నిసార్లు ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి అని చెప్తా ఉంటారు కదా. కరెక్ట్. ప్రాసెస్ కూడా ఇక్కడ ఆ ప్రాసెస్కే ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోయిన వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఈ మిషన్ ద్వారా కావాల్సిన ప్లేట్లెట్ కలెక్ట్ చేసుకొని మనం పేషెంట్కి ఇస్తాం. ఓకే. సో కాకపోతే ఏంటి అంటే ఈ ప్రొసీజర్కి మనం కలెక్ట్ చేసిన ప్లేట్లెట్స్ ఎక్కువ రోజులు మనం స్టోర్ చేయలేము. ఓకే. జనరల్గా దాని లైఫ్ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ వచ్చేసి 5 days. 5 days. కానీ నేనేమంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ మై అడ్వైస్, డోంట్ టేక్ లైక్ సే స్టోర్డ్ ప్లేట్లెట్స్. ఎందుకంటే మనం కలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు డోనర్ ఒక 2 lakhs ప్లేట్లెట్ కాన్సంట్రేషన్ ఉండాలి. ఉండి ఆయనకి హిమోగ్లోబిన్ లెవెల్ అట్లీస్ట్ 12.5 grams నుంచి అరౌండ్ 17 grams ఉండాలి. ఉంటేనే ఆయన ఎలిజిబిలిటీ ఉంటుంది ప్లేట్లెట్స్ డొనేట్ చేయడానికి. అప్పుడు చేసినప్పుడు మనం ఒక 14 lakhs ప్లేట్లెట్ కాన్సంట్రేషన్ వస్తుంది. అంటే డ్యూరింగ్ ప్రాసెస్లోనే మనకు ఒక 10-15% ప్లేట్లెట్స్ ఎక్స్పైర్ అవుతాయి. సో మనకు పేషెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 20% పోయినా కూడా రిమైనింగ్ 80% అంటే సే 12 lakhs ప్లేట్లెట్ కాన్సంట్రేషన్ పేషెంట్కి ట్రాన్స్ఫ్యూషన్ అవుతుంది. సో అవుతే పేషెంట్కి అప్పుడు ఒక 20-25,000 ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు అదే స్టోర్డ్ అనుకోండి, స్టోర్డ్ అయితే మనకి ఎవ్రీ సే ఇప్పుడు మన హ్యూమన్ లైఫ్ స్పాన్ వచ్చేసి 100 years అని చెప్తాం. కానీ ఆయన 100 సంవత్సరాలు బతాడా, 50 సంవత్సరాలు బతాడా, 20 సంవత్సరాలు బతాడా, గాడ్ నోస్. సో అట్లనే మనం ఏంటంటే 5 days దీని లైఫ్ స్పాన్ ఇస్తాము. కానీ 5 days అంటే
అదే నా అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడన్నా మీకు ప్లేట్లెట్స్ కావాలి అంటే మీరు ఎక్కడైనా ఎనీ బ్లడ్ బ్యాంక్ అని వెళ్ళి ఒక డోనర్ని తీసుకొని వెళ్ళి డోనర్ స్క్రీనింగ్ ఉంటుంది. ఫస్ట్ డోనర్ స్క్రీనింగ్ చేస్తారు. చేసిన తర్వాత ఆయన ఎలిజిబిలిటీ చూసుకుంటారు. ఆయన ఒక 18 to 65 years మధ్యలో ఉండాలి. ఒక మోర్ దెన్ 50 kgs ఉండాలి. హిమోగ్లోబిన్ లెవెల్ వచ్చేసి 12.5 grams నుంచి 17 grams ఉండాలి. ఇప్పుడు మళ్ళీ అట్లనే లైక్ సే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండే డోనర్స్ కూడా ఉంటారు. సో దాన్ని పాలిసైథీమియా అంటాం మేము. ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువ హిమోగ్లోబిన్ ఉన్నా కూడా ఇట్స్ అ డిసీజ్. ఓకే, మనం వాళ్ళ బ్లడ్ వేరే వాళ్ళకి ఇవ్వలేదు. మినిమం ఎంత ఉండాలి సార్ హ్యూమన్ బాడీలో? సో జనరల్గా 12.5 to 17.5 ఈజ్ ఏ హెల్తీ లైక్ హిమోగ్లోబిన్ లెవెల్. సో అంతకంటే ఎక్కువ ఉంది అనుకోండి, సో ఇట్స్ ఎ డిసీజ్. అంటే జనరల్గా డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే అంటే హెవీ స్మోకర్ అయి ఉండొచ్చు. స్మోకర్ ఉంటే స్మోకర్స్కి మనకి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హిమోగ్లోబిన్ లెవెల్ ఉంటుంది. వాళ్ళది మనం పేషెంట్కి ట్రాన్స్ఫ్యూషన్ చేయడానికి లేదు, ఓకే. సో అందుకే మనం ఏంటంటే ఇట్ షుడ్ బి లైక్ 12.5 grams to 17.5 grams ఉండాలి. సో ఒకవేళ ప్లేట్లెట్స్ అయితే సో ఆయనకి 2 lakhs ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ డోనర్కి ఉండాలి. అంటే జనరల్గా ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ ఒక హ్యూమన్కి 1.5 to 4.5 నార్మల్ ఇస్తాం. అంటే సమ్ బ్లడ్ బ్యాంక్స్ అంటే మనం 1.8 ఉన్నా కూడా తీసుకోవచ్చు. మనం ఒక్కసారి ప్లేట్లెట్ మనం కలెక్ట్ చేసినప్పుడు ఒక 30,000 డిక్రీజ్ అవుతాయి. ఓకే. సో 30,000 డిక్రీజ్ అయిందంటే ఒక 2 lakhs ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ డోనర్కి ఉన్నప్పుడు 30,000 పైన 1.7 ఉంటుంది. సో ఉంటుంది కాబట్టి అప్పుడు ఆయనకి బిలో నార్మల్ రాడు. ఓకే. సో అందుకని మనం ఏంటంటే 2 lakhs ఉంటేనే కలెక్ట్ చేస్తాం. ఓకే. దీంట్లో స్క్రీన్లో మనం ఏమైనా చూడగలుగుతాం, అబ్జర్వ్ చేయగలుగుతాం సార్? మనకేమి చూడడానికి చూడొచ్చు. ఇప్పుడు మన స్క్రీన్లో ఎట్లా అంటే మనం ఫస్ట్ డోనర్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని మనం చేస్తాం. ఓకే. సో చేసిన తర్వాత ఈ డోనర్కు ఉన్న వాల్యూస్ లైక్ హిమోగ్లోబిన్ లెవెల్ అయి ఉండొచ్చు, ప్లేట్లెట్స్, డోనర్ వెయిట్, డోనర్ హైట్, అవన్నీ మనం ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసిన తర్వాత అది సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఎంత టైంలో కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక డోనర్కి ఫర్ ఎగ్జాంపుల్ సే 3.5 lakhs ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ డోనర్కి ఉంది. సో ఉంటే హిమోగ్లోబిన్ లెవెల్ ఒక 14 grams ఉంది, ఒక 35 to 40 minutesలో కలెక్ట్ అవుతుంది. అదే డోనర్కి ఒక 2 lakhs ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్ సే 13 grams ఉంది, వెయిట్ ఒక 50 ఉన్నాడు అనుకోండి, 1 hour తీసుకుంటుంది. అంటే బేస్డ్ ఆన్ డోనర్ వెయిట్, బేస్డ్ ఆన్ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ అండ్ డోనర్ హిమోగ్లోబిన్ తీసుకొని అది టైం సెట్ చేసుకుంటుంది. టైం సెట్ చేసుకొని మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఇస్తుంది. అది దీన్ని స్పెషాలిటీ. సో వీ హ్యావ్ 2 missions. ఒకటి ఇది పోర్టబుల్. వెరీ నైస్ సార్, వండర్ఫుల్. మోర్ దెన్ 30,000 పీపుల్స్కి వి సర్వ్డ్ దిస్ 2 missions ఇన్ 6 years. 6 years. వెరీ గుడ్ సార్. హ్యూమన్ బాడీలో టోటల్గా అదే ఇప్పుడు మనం ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే జనరల్గా ఒక బాడీలో 4.5 liters బ్లడ్ ఉంటుంది. అంటే నార్మల్గా బిట్వీన్ 3.5 to 4.5 మ్యాక్స్ 5 liters ఉంటుంది. అయితే మనం జనరల్గా 2 cc బ్లడ్ తీసుకుంటాం. 2 cc బ్లడ్ తీసుకున్నప్పుడు దాంట్లో నుంచి మినిమం 1.5 lakhs, అంతకంటే ఎక్కువ ఉండొద్దు, అంతకంటే తక్కువ ఉండదు. తక్కువ ఉంటే మనం ట్రాన్స్ఫ్యూషన్ చేస్తాం. ఓకే. ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నా కూడా అది అంటే దెర్ ఇస్ ఏ ఛాన్స్ టు గెట్ లైక్ లుకేమియా అంటే క్యాన్సర్ ఇట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ ఉన్నా ఏదైనా అంతే. సో ఇప్పుడు మనం అక్కడ ఫ్లెబోటమీ రూమ్లో మనం బ్లడ్ కలెక్ట్ చేసుకున్నాము. చేసుకున్నాక మనం ఏం చేస్తామంటే లైక్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దీనిపైన వైరల్ స్క్రీనింగ్ చేస్తాం. ఓకే. వైరల్ స్క్రీనింగ్ ఏం చేస్తామంటే ఒక డోనర్కి HIV, HBsAg, HCV, మలేరియా ఇక్కడ ప్లస్ CBP అక్కడ చేస్తాం. ఇక్కడ ఈ రూమ్లో వైరల్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అని మనం ఈ రూమ్లో చేస్తాం. ఓకే. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే ఒక డోనర్ బ్లడ్ డొనేట్ చేసిందంటే అందరూ అనుకుంటారు డయాబెటీస్ ఉంది కదా, నా డయాబెటీస్ నేను ఇస్తే వేరే డోనర్కి అంటే రిసిపెంట్కి వస్తుందా అని అడుగుతారు. సో డయాబెటిక్ డోనర్ కెన్ డొనేట్ ది బ్లడ్. సో ఎందుకు అంటే ఇప్పుడు అదే వైరల్ ఇన్ఫెక్షన్ కోసం ఎందుకు చేస్తామంటే ఒక పేషెంట్కి హెపటైటిస్ బి ఉంది ఆర్ మలేరియా ఉంది అంటే మనం బ్లడ్ ఇచ్చినామంటే ఎవరైతే రెసిపెంట్ ఉందో ఇమీడియట్గా ఆయనకి అటాక్ అవుతుంది. ఓకే. సో అదే లైక్ డయాబెటీస్ డోనర్ డయాబెటీస్ ఇస్తే రెసిపెంట్కి రాదు. ఇప్పుడు కార్డియాక్ డిసీజెస్ ఉంది,
కార్డియాక్ డిసీజెస్ ఉన్న పేషెంట్ అంటే లైక్ డొనేట్ చేస్తే మనకి ఆయనకి కార్డియాక్ డిసీజెస్ రావు, కానీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని మనం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ లైక్ హెపటైటిస్ బి అయి ఉండొచ్చు, సి అయి ఉండొచ్చు, మలేరియా అయి ఉండొచ్చు, విడిఆర్ఎల్ అయి ఉండొచ్చు, అవన్నీ మనం ఈ రూమ్లో చేస్తాం అన్నట్టు. సో 5th జనరేషన్ ఎలైజా ఇది. ఓకే, సో లేటెస్ట్ 5th జనరేషన్. ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే కొన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, అంటే ప్రతి దాంట్లో ప్లస్ ఆర్ మైనసెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రాపిడ్స్ ఉంటాయి. రాపిడ్ అంటే మీకు తెలుసు, రాపిడ్ స్పీడ్. సో ఇప్పుడు ఒక డోనర్ ఉన్నాడు, డోనర్ వచ్చిన తర్వాత ఆయన తీసుకొని మనం రాపిడ్ వేస్తే మనకి రాపిడ్లో మినిమం ఒక 4 to 5 months ఒక వైరస్ అటాక్ అయితే, కానీ ఇప్పుడు హెచ్ఐవి వైరస్ ఉంది, హెచ్ఐవి వైరస్ ఒక డోనర్కి అటాక్ అయింది, అవి ఒక 4 months అయితే కానీ మనకి ఆ ర్యాపిడ్లో మనకి పాజిటివ్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు అదే మనం ఇప్పుడు ఈ మిషన్ మీద అయితే ఒక డోనర్కి వైరస్ అటాక్ అయింది, 20 days లోపల మనకు పాజిటివ్ వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే మనం ర్యాపిడ్ మీద డిపెండ్ అయ్యి కనుక మనం ఒక రెసిపెంట్కి ఇస్తే, ఇప్పుడు దాని విండో పీరియడ్ ఏంటి అంటే 90 days, వైరస్ది 90 days. ఇప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు నెగటివ్ వస్తుంది ర్యాపిడ్ వేసినప్పుడు, 3 months అయిపోయింది అంటే రెసిపెంట్కి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే మనం ర్యాపిడ్ ఎంకరేజ్ చేయము. సో ఏదున్నా మన 5th జనరేషన్ ఎలైజానే మనం చేస్తాము, చేసి రెసిపెంట్కి ఇస్తే అప్పుడు ఆయనకి సేఫ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఓకే, సో అన్నింటిలో కూడా సేఫ్ మెజర్స్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, పేషెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి అర్థం కాక, లేదు నాకేమైనా డోస్ స్టెప్ లేదా, ఇప్పుడు నేను అడ్మిట్ అయినారు, నేను బ్లడ్ బ్యాంక్ వెళ్ళాలన్నా, నా బ్లడ్ బ్యాంక్ వెళ్తే వాళ్ళు రీప్లేస్ అడుగుతున్నారు, సో ఆ రీప్లేస్మెంట్ ఇస్తేనే ఇస్తా అంటున్నారు, మీరు తెప్పిండి అని చెప్పేసి ప్రెజర్ చేస్తారు. చేసినప్పుడు ఏంటి అంటే అట్లాంటి కొన్ని బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళి బ్యాగ్లో వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రాస్ మ్యాచింగ్ చేసి, అక్కడ ఏం చేస్తాడు క్రాస్ మ్యాచింగ్ ఏం చేయలేరు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఏదో గ్రూప్ చెక్ చేస్తారు, ఇస్తారు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు జనరల్గా లైక్ చిన్న ల్యాబ్లోకి వెళ్ళినా కూడా మనం చూస్తుంటాం, వెళ్ళగానే ఒక చిన్న పిక్ ఇస్తాడు, పిక్ ఇచ్చిన తర్వాత 3 dots వేస్తారు, దాంట్లో ఏబిడి యాంటీజన్ వేస్తారు, చెక్ చేసి ఇది నీది ఏ నెగటివ్ బి నెగటివ్ అంటారు. కానీ అది పెద్ద అడల్ట్స్కి ఓకే, కానీ పిడియాట్రిక్లో ఏమవుతుంది అంటే మనం ఇందాక అనుకున్నట్లు మదర్ యాంటీజన్ ఎక్కువ ఉంటుంది. సో 45 days వరకు సమ్ కేసెస్ ఇప్పుడు ఏబీ పాజిటివ్ ఆర్ నెగటివ్ కేసెస్ ఉంటాయి. మనకి టైల్ మీద అయితే ఏలో కానీ బిలో కానీ క్లంపింగ్స్ కనబడవు. కనబడకుండా అది ఏ పాజిటివో ఆర్ బి పాజిటివో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు అక్యురస్ గ్రూప్ అనేది ఉండక అక్కడ దెర్ ఇస్ ఏ ఛాన్స్ టు గెట్ రియాక్షన్. సో దానికోసం అని ఏంటి అంటే మేము ఆ టైల్ మెథడ్ అనేది వాడము, జెల్కా టెక్నాలజీ అని వచ్చింది. సో ఇది కూడా ఏబిడి దీంట్లో ఉంటుంది. సో మనకి ఏ యాంటీజన్ బి డి వేస్తాము, వేసిన తర్వాత ఇదైతే మనకి ఏంటంటే అక్యురస్ రిపోర్ట్ అనేది వస్తుంది. అంటే ఈవెన్ డేస్ బేబీస్కి కూడా మనకు టైల్ మీద ఏదైతే మనం గుర్తుపట్టలేమో గ్రూప్ అనేది, సో దీంట్లో అయితే 100% అక్యురసీ అనేది ఉంటుంది. సో అందుకనే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మాకు అక్యురసీ రాలేదు, ఒక బ్లడ్ అంటే ఒక దగ్గర మేము టెస్ట్ చేసినప్పుడు ఇంకో ఏ పాజిటివ్ వచ్చింది, ఇంకో దగ్గరకు వస్తే బి పాజిటివ్ వచ్చింది అంటే, సో అట్లా ఉంటుంది. ఇప్పుడు గ్రూపింగ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ప్రెగ్నెన్సీ లేడీస్ అయి ఉండొచ్చు, ఆర్ హయ్యర్ యాంటీబయాటిక్స్ తీసుకునే పేషెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. ఉన్నప్పుడు ఏంటంటే గ్రూపింగ్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, అంటే క్లంపింగ్స్ అనేది మనకి క్లియర్ కనబడదు. సో అదే ఈ జెల్కా టెక్నాలజీలో అయితే మనకి 100% అక్యురసీ ఉంటుంది. సో అందుకని మనం ఏంటంటే ఇక్కడ కూడా మనం ఏం కాంప్రమైజ్ కాలేదు. సో ఇప్పుడు అందుకనే మనకి ఏంటంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పిడియాట్రిక్స్ హాస్పిటల్స్కి మనం సపోర్ట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ క్వాలిటీ, బికాస్ ఆఫ్ అక్యురసీ. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కిరణ్మయి, సో సిన్స్ లాస్ట్ 30 years నుంచి నేను ఐ కెన్ సే లైక్ మదర్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ అనొచ్చు. ఎందుకంటే ఈ అమ్మాయి కామ్నిన్లో ఒక 10-12 years చేసింది, యశోదాలో చేసింది, కిమ్స్లో చేసింది, రెయిన్బోలో చేసింది. సో ఎవరు ఒకవేళ కాంప్రమైజ్ అయినా కూడా లేదు అసలు ఇది కాదు అని చెప్పేసి
100% రీచెక్ చేసిన దాకా బ్లడ్ అనేది బయటకు వెళ్ళదు. ఓకే. సో ఇది ట్యూబ్ సిల్లర్ అంటాము. ఇది నేను జర్మన్ నుంచి తెప్పించినాను. జనరల్గా ఏంటి అంటే మన ఇండియన్ మేడ్లో కూడా చాలా ఉన్నాయి. ఇది అరౌండ్ 3.75 lakhs దీనికి. దీని వర్క్ ఏంటంటే మనం బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత ట్యూబ్ ఉంటుంది కదా, ఈ ట్యూబ్ని సీల్ చేస్తుంది. ఓకే ఓకే. లైక్ ఇట్లా సీల్ చేస్తుంది. సో కట్ అయిపోయింది, మనం దీన్ని తీసేయచ్చు ఇట్లా. సో అయితే ఇప్పుడు ఇది చేసే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఇట్స్ ఎలక్ట్రిక్ లైక్ సీలర్. ఇక్కడ దీనివల్ల ఎలక్ట్రిక్ షాక్ వల్ల దేర్ ఇస్ ఏ ఛాన్స్ టు గెట్ సెల్ కంటామినేట్, అంటే డ్యామేజ్ అవ్వచ్చు, సెల్ డ్యామేజ్ అవ్వచ్చు. అయినప్పుడు ఈ డ్యామేజ్ అయిన ఇది బ్లడ్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అయినా కూడా అడల్ట్స్లో అయితే ఏం కాదు. సమ్ కేసెస్లో పీడియాట్రిక్స్ లైక్ న్యూ బర్న్ కేసెస్లో అది ఏముంటుందండి, డేస్ బేబీస్. సో అక్కడ ఏంటంటే మనకి రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఏంటి అంటే ఇక్కడ కూడా మనం ఏం కాంప్రమైజ్ కాలేదు. అంటే జనరల్గా మనకు ఇప్పుడు దీనికి 3.5 lakhs పెట్టడానికి రీజన్ ఏంటి అంటే నాట్ ఈవెన్ 0.1% సెల్ డ్యామేజ్ అనేది ఉండదు ఈ ఎక్విప్మెంట్. దీని ద్వారా ఉండదు. ఇప్పుడు అదే మనం లైక్ సే 5,000 10,000 కూడా మనకి ఎక్విప్మెంట్ దొరుకుతుంది ట్యూబ్ సిల్లర్. సో అది వాడితే ఏమవుతుంది అంటే ఎలక్ట్రిక్ షాక్ తోటి ఇక్కడ సెల్ డ్యామేజ్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది, దాని ద్వారా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి అక్కడ మనకి రియాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వి హావ్ నాట్ కాంప్రమైజ్డ్ దిస్ ఎక్విప్మెంట్ ఆల్సో. సూపర్ సార్, ఎక్సలెంట్. సో ఇవన్నీ అంటే లైక్ సెంట్రిఫ్యూజ్, ఇవన్నీ రిలేటెడ్ టు లైక్ ఇవి. ఓకే, అంటే బ్లడ్ టెస్ట్లో ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. ఇంక్యుబేషన్ లో ఓకే, మామూలుగా అయితే మనం మాన్యువల్ ఇంక్యుబేషన్ చేస్తాము. సో జెల్ టెక్నాలజీలో ఏంటంటే మిషన్ వస్తుంది అనమాట. సో సెల్ కంటామినేషన్స్ ఏం కాకుండా కవర్ ఉంటుంది అనమాట. సో ఇది ఆటోమేటెడ్ ఇంక్యుబేషన్ లో, అండ్ ఇది ఆటోమేటెడ్ సెంట్రిఫ్యూజ్ అనమాట. మామూలుగా అయితే ఇది మాన్యువల్, ఇది జెల్ టెక్నాలజీలో అయితే ఇది ఆటోమేటెడ్ క్లోజ్డ్ సెంట్రిఫ్యూజ్ అనమాట. సో మనము మామూలుగా పీడియాట్రిక్స్ అందరికి రెగ్యులర్ యాంటీబాడీస్ అని అవన్నీ దీని ద్వారానే మనం చేసి ఇస్తాము. ఓకే ఓకే ఓకే. అక్కడ బ్లడ్ చేసుకున్నాము, ఇక్కడ స్క్రీనింగ్ అయింది, ఇక్కడ గ్రూపింగ్ అయింది. అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టోరేజ్ రూమ్. ఓకే, సో దిస్ ఇస్ స్టోరేజ్ రూమ్. ఈ స్టోరేజ్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇక్కడ నుంచి కాంపోనెంట్స్కి వెళ్తుంది. ఓకే, అంటే కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు ఒక బ్లడ్ ఉన్నప్పుడు మనం బ్లడ్లో ఒక 3 types ఉంటుంది. ఒకటి ఆర్బీసీ ఉంటుంది, ఒకటి ప్లాస్మా ఉంటుంది, ప్లస్ ర్యాండమ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. సో అవి మనం ఏం చేస్తామంటే అక్కడ బ్లడ్ కలెక్ట్ చేసుకున్నాక గ్రూపింగ్ అండ్ వైరల్ స్క్రీనింగ్ అవుతుంది. అయిన తర్వాత నేను కాంపోనెంట్ ప్రిపరేషన్ రూమ్ చూపిస్తాను తర్వాత. సో ఆ కాంపోనెంట్ సపరేట్ అయిన తర్వాత ఆ కాంపోనెంట్ సపరేట్ కూడా మనం ఏంటి అంటే స్పాన్ ఆఫ్ లైక్ సే 6 hours లోపల మనం అది కాంపోనెంట్ సపరేట్ చేసుకొని అవి డిఫరెంట్ ఇప్పుడు ఇది ఉంది. సో ప్యాకెట్ సెల్, సో ఇది ప్లేట్లెట్స్, ఎజిటేటర్, తర్వాత ఇవన్నీ అంటే స్క్రీన్డ్, అన్స్క్రీన్డ్, ప్లాస్మా, ఇవన్నీ మనం బేస్డ్ ఆన్ లైక్ ప్రోడక్ట్ మనం స్టోర్ చేస్తాం. ఇప్పుడు అక్కడ సపరేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇది బ్లడ్ ఇది. సో బ్లడ్ మనం ఏం చేస్తామంటే లైక్ గ్రూప్ వైజ్, ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్ గ్రూప్స్ లెఫ్ట్ సైడ్, సో రైట్ సైడ్ అన్ని నెగటివ్ గ్రూప్స్ ఉంటాయి. సో పెట్టేసుకొని మనం కావాల్సినప్పుడు పేషెంట్కి కావాల్సినప్పుడు మనం తీసి అక్కడ మనం క్రాస్ మ్యాచ్ చేసి ఇస్తాం. సో క్రాస్ మ్యాచింగ్లు ఏంటి అంటే జనరల్గా ఇరెగ్యులర్ యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా పేషెంట్స్ ఏమనుకుంటారంటే అరే నాది ఓ పాజిటివ్, ఈయన ఇచ్చేది కూడా ఓ పాజిటివే కదా, ఇంకా దీనికి ఏముంది గ్రూప్ సేమ్ కదా నాకు ఇవ్వచ్చు కదా అంటారు. కానీ అది కాదు, ఎందుకంటే బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటాయి, మీకుండే యాంటీబాడీస్ డిఫరెంట్, నాకుండే యాంటీబాడీస్ డిఫరెంట్ ఉంటాయి. సో ఆ యాంటీబాడీ ఎవ్రీ పర్సన్కి చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఆ యాంటీబాడీస్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనం ఇందాక అనుకున్నట్టు జెల్ కార్డ్ ఉంది కదా, సో ఆ జెల్ కార్డ్ మెథడ్ తోటి ఇట్స్ 27 minutes ప్రాసెస్ ఉంటుంది. చెక్ చేసేటప్పుడు యాంటీబాడీస్ కూడా చెక్ చేస్తాం. అవి కుదరకపోతే మనం బ్లడ్ ఇవ్వము, పేషెంట్కి ఇవ్వము. అదే దాన్ని మనం క్రాస్ మ్యాచింగ్ ప్రాసెస్ అంటాం. అందుకే మనం ఏం చేస్తామంటే ఎవరికైనా ఒక బ్లడ్ కావాలి అంటే పేషెంట్ బ్లడ్ శాంపిల్ కంపల్సరీ తేవాల్సిందే. సో వితౌట్ పేషెంట్ శాంపిల్ మనం ఇవ్వం. ఓకే, సో మనం ఇవ్వం. సో అందుకని క్రాస్ మ్యాచ్ బ్లడ్ మ్యాచ్ చేసి ఇస్తారు. కరెక్ట్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏది ఉందో తీసుకుంటాము. సో ఇది లైక్ బ్లడ్ ఇక్కడ స్టోర్ చేస్తాము. మనం ఆ బ్లడ్లో ఇప్పుడు అక్కడ మనం 350 or 450 బ్లడ్ కలెక్ట్ చేస్తాం కదా, చేసినాక కాంపోనెంట్ సపరేట్ అవుతుంది. అయిన తర్వాత దీంట్లో ఆర్బీసీ స్టోర్ చేస్తాం, బ్లడ్ ఓన్లీ ప్యూర్ బ్లడ్. ఓకే, సో ప్లాస్మా దీంట్లో స్టోర్ చేస్తాం. సార్ అది బ్లడ్, ఇది ప్లాస్మా. ఇది ప్లాస్మా.
ఓకే. సో ఇది -40 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం చేస్తాం. ఓకే. సో 35 to 40 డిగ్రీస్కి వస్తుంది. ఇప్పుడు -35 డిగ్రీస్లో ఉంది. ఇప్పుడు మనం డోర్ తీసినా తగ్గుతుంది, మళ్ళీ 40కి వెళ్తుంది, 40 నుంచి 35కి వస్తుంది. ఓకే. సో వచ్చి ఇట్లా -40 డిగ్రీ సెంటీగ్రేడ్లో ప్లాస్మా దీన్ని స్టోర్ చేస్తాం. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. ఓకే. సో 1 ఇయర్ వరకు మనం ఈ ప్లాస్మా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాస్మా ఎందుకు ఇస్తామంటే జనరల్గా యూజ్ చేస్తారు మెయిన్గా. యా, సో అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్లాస్మా దేనికి అంటే ఒక పేషెంట్కి ఒక సర్జరీ అవుతుంది, సో హెవీ బ్లీడ్ అవుతుంది, ఆర్ పేషెంట్కి ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఇంటర్నల్ వెజల్స్ అనేది పంచర్ అవుతాయి. అయినప్పుడు ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అయినప్పుడు మనం ప్లాస్మా ఇస్తే హీల్ అవుతుంది. అది అంటే ఆ ఇంటర్నల్ బ్లీడ్ అనేది టెంపరీగా ఆపేస్తుంది. అది అయిన తర్వాత మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఎందుకు ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది, సో క్లినికల్గా చెక్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఒకవేళ ప్లేట్లెట్స్ తగ్గింది అనుకోండి. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు అని. ఎందుకు ప్లేట్లెట్స్ తగ్గితే ఏమవుతుంది అంటే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఇంటర్నల్గా ఉన్న వెజల్స్ అనేది, ఇప్పుడు దీనికి కూడా గ్రూప్స్ ఉంటాయా? దానికి కూడా గ్రూప్ ఉంటుంది. అంటే దేని దానికి డిఫరెన్సెస్ ఉంటాయో కరెక్ట్, ఇవి కూడా అన్ని గ్రూప్స్ ఉంటాయా? ఎస్, అన్ని గ్రూప్స్ ఉంటాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే RH టైప్ ఉండదు. RH టైప్ అంటే మనకు RBC ఉండదు, రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఉండదు. అంటే మనం రెడ్ బ్లడ్ సెల్స్ సపరేట్ చేసినాం, ప్లాస్మా సపరేట్ చేసినప్పుడు మనకి గ్రూప్ ఒకటి ఏముంది అంటే పాజిటివ్ నెగటివ్ అనేది దీన్ని కన్సిడర్ చెయ్యం మనం, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఆ పాజిటివ్ నెగటివ్ ఎప్పుడు వస్తుందంటే RBCలో వస్తుంది. ఓకే. సో దీన్ని 1 ఇయర్ దీని లైఫ్ స్పాన్. బ్లడ్ వచ్చేసి మనం ఇందాక అనుకున్నట్టు 2 కేటగిరీస్ ఉంటాయి, లైక్ 350 ఉంటుంది, 450 ఉంటుంది. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి. అంటే సాగం ఉంటుంది, CPDA ఉంటుంది. సో CPDA అనేది ఒక లిక్విడ్. ఓకే. అంటే ఆ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడం కోసం స్టోరేజ్ కోసం ఉంటుంది. సాగం కూడా లిక్విడే. ఓకే. సో ఒకవేళ సాగం అయితే 42 days స్టోర్ చేయొచ్చు బ్లడ్ని, అదే CPDA అయితే 35 days. ఓకే. సో దీనికి దానికి ఒక వీక్ డేస్ డిఫరెన్స్ ఉంటుంది. అట్లా మనం బ్లడ్ స్టోర్ చేస్తాం. ఇప్పుడు అట్లనే మనం అనుకున్నట్టు ఇందాక మన ప్లాస్మా అయిపోయింది, బ్లడ్ అయిపోయింది. దిస్ ఈజ్ లైక్ ప్లేట్లెట్స్, అంటే లైక్ RDPలు ప్లేట్లెట్స్. ఇందాక ఆ మిషన్ చేస్తున్నాం కదా, ఇవి ప్లేట్లెట్స్ ఇవి. ఓకే. సో దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 5 days అన్నట్టు. డైరెక్ట్ డోనర్ నుంచి మనం ఆ మిషన్ మీద ప్లాస్మా FRCS మిషన్ అనుకున్నాం కదా, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్. ఇది సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్. ఎన్ని ప్లేట్లెట్స్ ఉంటాయి దీంట్లో? అరౌండ్ 13 to 14 lakhs ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే. సో ఇది సో ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళకి ఇది ఇస్తాము. ఇది 1% లేకపోతే ఇది 1%. ఇది డైరెక్ట్ డోనర్ దగ్గర నుంచి తీసింది. అంటే ఇప్పుడు దీంట్లో 2 varieties మనం అనుకున్నాం కదా, బ్లడ్లో నుంచి కూడా ప్లేట్లెట్స్ వస్తాయి, ప్లస్ డోనర్ దగ్గర నుంచి డైరెక్ట్. ఇది సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటాం. సో ఇప్పుడు జనరల్గా ర్యాండమ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ర్యాండమ్ ప్లేట్లెట్స్ అంటే ఇవి ర్యాండమ్ ప్లేట్, ఇవి బ్లడ్లో నుంచి వచ్చింది. ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్ ఏముండదు, కలర్ ఇదంతా సేమ్ ఉంటుంది. ఇవేమో బ్లడ్లో నుంచి తీసిన ప్లేట్లెట్స్, ఓకే. అవేమో డైరెక్ట్ డోనర్ నుంచి తీసిన ప్లేట్లెట్స్. ఇవి రూమ్ టెంపరేచర్లో లైక్ అంటే 22 degrees అంటే 24 to 20 degrees వస్తుంది. వచ్చి ఇప్పుడు ఒక మనిషి మనం ఎట్లా యాక్టివ్గా మూవ్ అవుతున్నాడో అట్లా మూవ్ అవుతూ ఉండాలి, లేకపోతే అవి చచ్చిపోతాయి. ఇప్పుడు అవి తీసి ఒక 10 నిమిషాలు ఇటు వేస్తున్నాం అనుకోండి, ఇమీడియట్గా అవి ఎక్స్పైర్ అయిన చనిపోయిన విషయం మనకు తెలుస్తుంది. అంటే 5 days. అంటే మనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో నుంచి ఒక 2 cc ఆఫ్ ఆ ప్లాస్మా తీసుకొని మనం సెల్ కౌంటర్లో మనం ఒకసారి మెజర్ చేసి అది ఓకే ఇవ్వచ్చు అనుకున్నప్పుడు దాన్ని ఇష్యూ చేస్తాం. ఓకే. సో ఇవి ప్లేట్లెట్స్. నెక్స్ట్ మనం కాంపోనెంట్స్ ప్రిపరేషన్కి వెళ్దాం. అంటే బ్లడ్ బ్యాంక్ అంటే ఓన్లీ బ్లడ్ బ్యాంకే కాదు, ఇక్కడ ప్లాస్మా ఉంటుంది, ప్లేట్లెట్స్ ఉంటాయి. కరెక్ట్, ప్లాస్మా ఉంటుంది, ప్లేట్లెట్స్ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. 3 ఉంటాయి. ఇది లైక్ -4 degree సెంటిగ్రేడ్కి వస్తుంది. సో 4 degree సెంటిగ్రేడ్లో దీన్ని మనం బ్లడ్ బ్యాగ్ రన్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో బ్లడ్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ పెట్టుంది. సో మనం కలెక్ట్ చేసిన బ్లడ్ ఏం చేస్తాం, దీంట్లోకి తీసుకొస్తాము. తీసుకొచ్చిన బ్లడ్ని 4700 RPM per minute, అంటే 4700 times ఇది రన్ అవుతుంది ఒక నిమిషానికి. సో రన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ బ్లడ్ ఉంది కదా, సో ప్లాస్మా ఇట్లా RBC కిందికి వెళ్తుంది. సో ప్లాస్మా పైకి వస్తుంది.
ఈ పైకి వచ్చిన ప్లాస్మాని మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చి లామినర్ ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఆ లామినర్ ఎయిర్ ఫ్లో ద్వారా కనెక్ట్ చేసేసుకొని దీనికి ఉన్న ఈ కనెక్ట్ అయిన బ్యాగ్కి దాంట్లో ప్లాస్మా సపరేట్ చేస్తాం. సో ప్లాస్మా 6 ఎందుకున్నాయి సార్? 6 గ్రూప్స్ 6 గ్రూప్స్ కాదు, బకెట్స్ 6 ఉన్నాయి. అంటే బ్యాలెన్స్ కోసం, అంటే ఈచ్ సైకిల్లో 6 బ్యాగ్స్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత తీసి ఇంకో 6 పెడతాం. ఓకే ఓకే, 6 పెట్టి రన్ చేస్తాం. అంటే ఏ గ్రూప్ అయినా కావచ్చు, ఏ గ్రూప్ అన్నా కావచ్చు, దీనికి గ్రూపింగ్ తోటి సంబంధం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ కాంపోనెంట్ సపరేట్ చేస్తున్నాం. మనం కలెక్ట్ చేసిన 350 ఆర్ 450 బ్లడ్ ఏదైతుందో దాంట్లో ప్రోడక్ట్స్ సపరేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఇది సపరేషన్ అనేది లేకుండే, ఓన్లీ హోల్ బెడ్డే కలెక్ట్ చేసేది, హోల్ బెడ్డే పేషెంట్స్కి ఇచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం ఇవ్వచ్చు. ఇప్పుడు పేషెంట్కి ప్లాస్మా కావాలి, ప్లాస్మా ఇస్తాం. ఆర్డిపి కావాలి. ప్లాస్మా క్రియేట్ కావడానికి ఎంత టైం పడుతుంది బ్లడ్లో నుంచి సపరేట్ అవ్వడానికి లైక్ సే ఇట్స్ 8 minutes ప్రాసెస్. ఇప్పుడు దీంట్లో సెంట్రిఫ్యూజ్ అయిన తర్వాత అంటే 4700 RPM తోటి రన్ అవుతుంది. 7 minutes రన్ చేస్తే సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన తర్వాత మనకు ఆర్బీసీ తీసుకుపోయి దాన్ని సపరేట్ చేస్తాం, ప్లాస్మా తీసుకుపోయి -40 degrees సెంటీగ్రేడ్లో మనం స్టోర్ చేస్తాం. ఎందుకు -40 degrees సెంటీగ్రేడ్లో స్టోర్ చేస్తామంటే ఆ ప్లాస్మాలో ఫ్యాక్టరైట్ ఫైబ్రినోజన్ అనేది ఉంటుంది. ఆ ఫ్యాక్టరైట్ ఫైబ్రినోజన్ లైవ్ ఉండాలి అంటే వితిన్ స్పాన్ ఆఫ్ 6 hours లోపల, అంటే ఒక డోనర్ దగ్గర నుంచి బ్లడ్ బయటకు వచ్చిన తర్వాత సపరేట్ అయ్యి -40 degrees సెంటీగ్రేడ్లో అది ఫ్రీజ్ అయిపోవాలి. ఉంటే అది 1 year లైవ్ ఉంటుంది, లేదంటే అది స్పాయిల్ అవుతుంది. అసలు దాన్ని ఇచ్చి యూజ్ ఉండదు. సో అందుకని మనం ఇమ్మీడియట్గా మనం సపరేట్ అయిన తర్వాత మనం -40లోకి ఫ్రీ చేసేస్తాం. ఓకే, అంటే ఎవ్రీ మినిట్ కూడా రిస్కే, ఎవ్రీ మినిట్ రిస్కే. ఇప్పుడు ఇందులో నుంచి ప్లేట్లెట్స్ తీయాలంటే అది ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు ప్లాస్మా వస్తుంది కదా, ఇప్పుడు ఈ ప్లాస్మా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 22 degrees సెంటీగ్రేడ్ ఇదే సెంట్రిఫ్యూజ్. ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఉంది, అవును, ప్లేట్లెట్ కాన్సంట్రేషన్ ఉంది, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఉంది, క్రయో ఉంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ప్లాస్మా ఓన్లీ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా. సో ఈ వచ్చిన ప్లాస్మాని మనం ఏం చేస్తామంటే ప్లేట్లెట్ కాన్సంట్రేషన్ కింద చేసుకొని మళ్ళీ ఆ ప్లాస్మాని మళ్ళీ 22 degrees సెంటీగ్రేడ్లో 2700 RPM తోటి రన్ చేస్తాం. దీన్ని చేస్తే మళ్ళీ దాంట్లోంచి ఫిల్టర్ అయ్యి లేయర్ వస్తుంది. ఓకే, సో ప్లేట్లెట్స్ అనేది పైకి వస్తాయి, ప్లాస్మా పైకి వచ్చి ప్లేట్లెట్స్ కిందకి వస్తాయి. ఈ ప్లాస్మా వేరే బ్యాగ్లకు చేస్తే ఆ ఆర్డిపి అనేది ఇట్లా 3 బ్యాగులు ఉంటాయి. ఇప్పుడు మనం కలెక్ట్ చేసేటప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది, ఒకే బాక్స్లో 3 బ్యాగ్స్ ఉన్నాయి. ఒకే బ్యాగ్లో ఇప్పుడు ఇది బ్లడ్ ఉంది, సో ఇక్కడ ఇంకో బ్యాగ్ ఉంది. సో ఇది ఓన్లీ ప్లాస్మా దీంట్లోకి వస్తుంది. ఒకవేళ ఆర్డిపి కావాలంటే అప్పుడు 3 bags జాయింట్ ఉన్న బ్యాగ్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్లాస్మా దీంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా సాగం సిపిడి అని, ఇది సాగం బ్యాగ్, ఇందులో సాగం ఉంటుంది. సో ఇందులో 100 ml సాగం ఉంటుంది. సో 100 ml సాగం ఇది బ్లడ్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్లాస్మా బయటకు వచ్చిన తర్వాత బ్లడ్కి ఫుడ్ కావాలి, దీంట్లోకి వెళ్ళిన తర్వాత స్టోరేజ్ ఉంటుంది. అప్పుడు ఈ ప్లాస్మా దీంట్లోకి వచ్చినాక ఆ ప్లాస్మాని మళ్ళీ సెంట్రిఫ్యూజ్ చేస్తే 22 degrees సెంటీగ్రేడ్లో అప్పుడు ఆర్డిపి వస్తుంది, అంటే ర్యాండమ్ ప్లేట్లెట్స్ వస్తాయి. సో అది ఇంకొక బ్యాగ్లకు సపరేట్ చేసి మనం 5 days ఇందులో నుంచి ప్లాస్మా అండ్ ప్లేట్లెట్స్ బయటకు వెళ్ళిపోతే ఈ బ్లడ్ పరిస్థితి ఏంటి? బ్లడ్ ఉంటుంది, బ్లడ్డే ఉంటుంది. ఆ బ్లడ్డే మనం 42 days 45 days 32 days మనం స్టోర్ చేస్తాం. సాగం ప్లాస్మా ప్లేట్లెట్స్ బ్లడ్ లో కలిసే ఉంటాయి కదా, కలిసే ఉంటాయి. ఒకవేళ వేరు చేస్తే బ్లడ్కి ఏం ప్రమాదం లేదా? బ్లడ్కి ప్రమాదం లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది మనం చేసుకోవచ్చు ఈ సెంట్రిఫ్యూజ్ తోటి. మళ్ళీ ఎవరికైనా కావాలంటే ప్లాస్మా ప్లేట్లెట్స్ ను బ్లడ్ లో కల్పిస్తారా? లేదు, అట్లా చేయడానికి లేదు. ఇప్పుడు ప్లాస్మా కావాలంటే ప్లాస్మా ఇస్తాం సపరేట్ చేసింది, బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇస్తాం, ప్లేట్లెట్స్ కావాలంటే ప్లేట్లెట్స్ ఇస్తాం. ఇప్పుడు డోనర్ ఇచ్చినటువంటి బ్లడ్లో ఇవి 3 కలిసి వస్తున్నాయి. కరెక్ట్. ఈ 3 కలిసి వచ్చినప్పుడు అదర్స్కి మనం ఇచ్చినప్పుడు కరెక్ట్ ఇవి 3 కలిపింది ఇస్తారా లేదా డివైడ్ చేసి ఇస్తారా బ్లడ్? ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే 3 types ఆఫ్ కాంపౌండ్ బ్యాగ్స్ ఉంటాయి. ఎట్లా 3 types అంటే ఇప్పుడు సింగిల్ బ్యాగ్ ఉంటుంది. సో సింగిల్ బ్యాగ్ దాన్ని హోల్ బ్లడ్ అంటాం, హ్యూమన్ హోల్ బ్లడ్ అంటాం. ఇప్పుడు మీకు 3 కలిపింది కావాలి అంటే మనం డోనర్ నుంచి హ్యూమన్ హోల్ బ్లడ్ కలెక్ట్ అంటే సింగిల్ బ్యాగ్ కలెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత దాన్ని స్క్రీనింగ్ చేస్తాం, గ్రూపింగ్ చేస్తాం, స్క్రీనింగ్ అంటే HIV, HBsAg, HCV, మలేరియా,
తర్వాత సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అవన్నీ చేసి క్రాస్ మ్యాచింగ్ చేసి ఇస్తాం. అది ఈ 3 కలిపి ఉన్నదాన్ని హోల్ బ్లడ్ అంటాం. సో ఇప్పుడు కాంపోనెంట్ సపరేషన్. సో కాంపోనెంట్ సపరేషన్ ఏంటి అంటే నీకు ప్లాస్మా కావాలంటే ఆ బ్లడ్లో నుంచి ప్లాస్మా సపరేట్ చేసి ప్లాస్మా తీస్తాం. ఓన్లీ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ కావాలంటే ఆర్బీసీ ఇస్తాం. ఆర్డిపి ర్యాండమ్ ప్లేట్లెట్స్, మన ఇందాక అక్కడ మిషన్ మీద ప్లేట్లెట్స్ ఎఫ్ఆర్సీ సింగిల్ డోనర్ దాని మీద డైరెక్ట్ డోనర్ దగ్గర నుంచి ప్లేట్లెట్స్ తీస్తాం. బ్లడ్లో నుంచి వచ్చే ప్లేట్లెట్స్ ర్యాండమ్ ప్లేట్లెట్స్ అంటాం. సో ఆ ర్యాండమ్ ప్లేట్లెట్స్ దీని నుంచి తీస్తాం. తీసి కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళకి సపరేట్ చేసి ఇస్తాం. ఓకే ఓకే. అంటే ఎవరికైనా బ్లడ్ కావాలంటే బ్లడ్ ప్లాస్మా ప్లేట్లెట్స్ తీసిన బ్లడ్ కూడా సరిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. ఇవి 3 కలుపునే ఇచ్చినా కానీ కరెక్ట్ సరిపోతుంది. కరెక్ట్ ఓకే కరెక్ట్. తెలంగాణ స్టేట్లో 2 or 3 బ్లడ్ బ్యాంక్స్ కంటే ఎక్కడ లేదు. ఇదేంటి అంటే స్టెరైల్ డివైజింగ్ కనెక్టర్. ఇదేంటి అంటే లైక్ ఇప్పుడు న్యూ బర్న్ బేబీస్ ఉన్నాయి. అవును. సో న్యూ బర్న్ బేబీస్కి బేస్డ్ ఆన్ వెయిట్ మనం బ్లడ్ ఇస్తాం. బేస్డ్ ఆన్ వెయిట్. ఇప్పుడు బేబీ న్యూ బర్న్ బేబీ అంటే సే ఒక 2 kgs నుంచి 3 kgs 4 kgs వరకు ఉంటారు. ఆర్ 5 kgs అయితే వెరీ రేర్. సో ఇప్పుడు 3 kgs బేబీకి మనం ఒక మ్యాక్సిమం 60 ml కంటే ఎక్కువ బ్లడ్ ఇవ్వలేము. సో ఆ బ్లడ్ని మనం ఏం చేస్తామంటే బేబీకి ఎంత అయితే అవసరం ఉందో దానికి ఇంకొక బ్యాగ్ తీసుకొని ఇది సీల్ చేస్తుంది ఒకదానికొకటి. జస్ట్ ఇది వెల్డింగ్ మిషన్ అనుకోండి. సో ఆ సీల్ స్టెరైల్ డివైజింగ్ కనెక్టర్ దీనికి కావాల్సింది బ్యాగ్ 2 బ్యాగులు జాయింట్ చేస్తుంది. ఆ జాయింట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత మనం వే చేస్తాము. వే చేసి ఆ బేబీకి ఇస్తాం. సో ఇట్స్ ఎ హెవీ ఎక్స్పెన్సివ్. ఇది కాపర్ ఇవి. సో లైక్ టెంపరేచర్ తోటి ఇది ఒక్కొక్క దానికి ఇది హీట్ అవుతుంది, ఒక్కొక్క దానికి ఒకటి వెల్డింగ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇది వెల్డింగ్ అయ్యి మనకు కావాల్సినంత మనకు దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇందాక ట్యూబ్ సిల్లర్ చూసినాం కదా, ఆ ట్యూబ్ సిల్లర్ తోటి సీల్ చేసి ఇస్తాం. ఓకే ఓకే. దిస్ ఇస్ కాపర్. ఎస్ కాపర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ న్యూ బర్న్ బేబీస్కి ఇప్పుడు దాన్ని మీరు అడగొచ్చు ఏమని, లైక్ ఏముంది బ్యాగ్ ఉంది కదా దీన్ని సీల్ చేసేసి దాన్ని కట్ చేసేసి దీంట్లో కావాల్సిన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓపెన్ ఎయిర్ కంటామినేట్ ఉంటుంది. బ్లడ్ అనేది ఏంటి అంటే ఈవెన్ బేబీస్కి ఇప్పుడు ఒక్కసారి సీల్ అయిన బ్లడ్ బయటికి అనేది ఓపెన్ ఎయిర్ అనేది దానికి టచ్ కావద్దు. సో టచ్ అయిందంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెట్ రియాక్షన్. సో అందుకని ఇక్కడ కూడా మేము ఏంటి అంటే కాంప్రమైజ్ కాలేదు. ఇది మ్యాక్సిమం అన్ని బ్లడ్ బ్యాంక్స్లో కూడా ఇదే ప్రొసీజర్ చేస్తారా? అంటే చేస్తారు, కానీ ఇప్పుడు కొన్ని బ్లడ్ బ్యాంక్స్ ఏంటంటే లైక్ అంటే బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్. సో అందుకని మనకేంటంటే పీడియాట్రిక్ లోడ్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ రియాక్షన్ అయింది అయితే నాకు ఇచ్చింగ్ వచ్చింది, ఫీవర్ వస్తుంది, హెడేక్ ఉంది, చలి పెడుతుంది, జ్వరం వచ్చిందని నువ్వు చెప్తావు. అదే బేబీస్ వాళ్ళు ఏం చెప్పలేరు. అవును. చెప్పక కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు అది మనం అక్కడ ప్లాస్మా గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ ప్లాస్మా -40°C ఐస్ ఉంటుంది. ఓకే. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 37°C వాటర్ ఉంటుంది. సో ఇది 37°C వాటర్ ఉంటుంది. సో దీంట్లో మనం వేస్తే ఈ వాటర్లో వేస్తే అది ఏమవుతుందంటే అది లిక్విడ్ అవుతుంది. లిక్విడ్ అయిన తర్వాత మనం ఆ పేషెంట్కి ఇస్తాం. ఎందుకంటే అది డైరెక్ట్ దాన్ని ఇవ్వలేము. అది ఐస్ కదా, అది ఐస్లో ఉంది కదా, -40° అంటే ఐస్లో ఉంటుంది. సో ఐస్లో ఉంటుంది కాబట్టి ఆ ఐస్ని దీన్ని డైల్యూట్ చేసి ఇస్తాం. దీనికి ఇది డైల్యూట్ అవ్వడానికి ఒక 1/2 hour ప్రాసెస్ పడుతుంది. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ సంఘం బ్లడ్ బ్యాంక్ అని చెప్పేసి మీరు ఈ నేమ్ ఏదైతే తీసుకున్నారో ఆ నేమ్ తీసుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? నేను మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను హాస్పిటల్ మేనేజ్మెంట్లో. ఒక 30 years నేను మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ అన్ని హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక టాప్ పొజిషన్లో నేను పని చేస్తున్నాను. చేస్తూ కూడా వీ హ్యావ్ లాస్ట్ 1 baby నా క్లోజ్ రిలేషన్లో బికాజ్ ఆఫ్ బ్లడ్ లాస్ తోటి ఎక్స్పైర్డ్ అయ్యిండే. సో అప్పుడు మనం ఎందుకు ఈ పొజిషన్లో ఉండి కూడా మనం ఎందుకు సర్వ్ చేయలేకపోతున్నాం మన ఓన్ ఫ్యామిలీనే. సో ఇంకా పబ్లిక్ ఏంటి అని చెప్పి దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ రీసెర్చ్.
అయిన తర్వాత సంఘం అనే పేరు ఎందుకు తీసుకున్నా అంటే ఎట్లీస్ట్ సంఘం అంటే ఇట్స్ అ యూనిటీ. అవును, ఇట్స్ అ యూనిటీ. అందుకని మన స్లోగన్ కూడా ఏ యూనిటీ టు సేవ్ లైవ్స్. సో అట్లా అని చెప్పేసి దెన్ సంఘం అని మనం స్టార్ట్ చేస్తున్నాం. మనం స్టార్ట్ చేసేటప్పుడుగా చాలామంది కామెంట్, అంటే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, హాస్పిటల్ డాక్టర్స్ అయి ఉండొచ్చు, నువ్వేమన్నా ఎన్టీఆరా, చిరంజీవా, సో వై డోంట్ యూ స్టార్ట్ లైక్ చారిటబుల్, అట్లా మనకి ఆ కామెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ఏంటంటే మనం ఒక 30 years హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉండి కూడా మనకు ఆ ఫీల్ అనేది నాకు కనబడలేదు. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ చారిటబుల్ బ్లడ్ బ్యాంక్ సక్సెస్ఫుల్గా. లాస్ట్ ఈ 6th year ఈ June 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేకి 6 years కంప్లీట్ అయిపోయి 7th yearలోకి ఎంటర్ అవుతున్నాం. సో నేను నా ఇంటెన్షన్ ఒకటే, ఇక్కడ ఏంటంటే మేము స్టార్ట్ చేసినప్పుడు దెర్ ఆర్ లైక్ సో మెనీ కాంప్లికేషన్స్ విత్ డోనర్స్. అస్సలు మాకు దొరకకపోయేది. వాళ్ళకైతే బ్లడ్ కావాలా, కానీ మనకైతే బ్లడ్ డొనేట్ చేయరు. బ్లడ్ పూలప్ చేయడం కష్టం ఉంటుండే. భవిష్యత్తులో మీ యొక్క సర్వీస్ ఇంకా ఎక్స్పాండ్ కావాలని, కొన్ని వేల ప్రాణాలను మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సంఘం బ్లడ్ బ్యాంక్ ద్వారా. మీరు ఏ సాటిస్ఫాక్షన్ అయితే మీరు ఇంతకుముందు చేసినటువంటి మెడికల్ ఫీల్డ్లో మీకు కలగలేదు, ఇందులో ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి మీ సర్వీస్ను గమనించి చూసినప్పుడు వెరీ ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా మీరు ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా యథార్థవాది టీవీ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ సార్. సో ఫస్ట్ నేను హాస్పిటల్లో చేస్తున్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్లు సాటిస్ఫాక్షన్ లేదు. ఇది ఒక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయాలి అంటే మనకు ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ చేసుకోండి, స్టార్ట్ చేయండి అని చెప్పి చాలామంది ఆఫర్ చేయడం జరిగింది. సో దానికి మన వంతు ఏదో ఉడతభక్తి లాగా సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన మిత్రుడైనటువంటి జగదీష్ స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ మన సంఘం బ్లడ్ బ్యాంక్లో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్. సో బికాస్ ఆఫ్ ఐ కెన్ సే బికాస్ ఆఫ్ జగదీష్ దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ది సంఘం చారిటబుల్ బ్లడ్ బ్యాంక్. సో స్టార్ట్ చేస్తున్నాము. ఆర్గనైజింగ్ సెక్రటరీ యేసుబాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం మన చైర్మన్ రంజిత్ ఒఫేర్ గారి బర్త్డేకి ఎవ్రీ ఇయర్ గత 6 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తూ కలెక్ట్ చేస్తూ ఎంతోమందికి ప్రాణాలు అనేది కాపాడుతున్నాం. ఓకే, ఈ సందర్భంగా మరి జేమ్స్ అన్న గారు ఈ యొక్క వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా, అంతేకాకుండా సంఘం బ్లడ్ బ్యాంక్ యొక్క 6th anniversary సందర్భంగా మరి గ్రీటింగ్స్ తెలియజేయాల్సింది మనం చేస్తాం. అందరికీ నమస్కారం. ఒక మాట నేను చెప్తాను. గిరి సార్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు నేను అన్నాను, బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టాలనుకుంటున్నాం మేము, దాని కొరకు ఒక మంచి ట్రస్ట్ కావాలి అన్నారు. నేను అన్నాను, మార్కెట్లో కొన్ని ట్రస్టులు ఉంటాయండి, దాన్ని తీసుకోవచ్చు మనం అని చెప్పాను. నేను జెన్యూన్గా చేద్దాం అనుకుంటున్నాను, నాకు జెన్యూన్ ట్రస్ట్ కావాలండి అన్నాను. అప్పుడే వారి యొక్క చిత్తశుద్ధి, వారి యొక్క యథార్థమైన హృదయం నాకు నచ్చింది. అప్పుడు నేను స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ రంజిత్ ఫ్రీ గారిని పరిచయం చేస్తాను. అప్పటికే మనము 50 పైచిలకు క్యాంప్స్ పెట్టడం జరిగింది. సో ఆ క్రమంలో సంఘంతో కలిసి స్నేహశీల కలిసి ఈ విధంగా ప్రయాణం సాగుతుంది. ఈ యొక్క ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను. ఏదో మనకు అవసరమైనప్పుడు బ్లడ్ బలవంతంగా ఇవ్వటం కాదు, బ్లడ్ ఇవ్వటం అనేది ఒక దినచర్యలాగా, కనీసం మనం ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన వ్యక్తి సంవత్సరాల్లో 4 సార్లు ఇవ్వచ్చు, ప్రతి 3 నెలలకు సార్లు ఇవ్వచ్చు. ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరు ఈరోజు ఒక స్ఫూర్తి తీసుకోండి. మనం మదర్స్ డే నాడు అందరికి శుభాకాంక్షలు చెప్తాము, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తాము, కానీ బ్లడ్ డోనర్స్ డే నాడు ఈ రోజుతో ప్రారంభించండి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు బ్లడ్ ఇవ్వండి. డైరెక్ట్గా మీరు ఒక ప్రాణాన్ని కాపాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, యేసుబాబు గారు. ప్రపంచ బ్లడ్ డొనేషన్ దినోత్సవ సందర్భంగా రక్తదాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంఘం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ యొక్క బ్లడ్ క్యాంపు మహోత్సవాన్ని కూడా మేము నిర్వహించాలనుకుంటున్నాం. సంఘం బ్లడ్ బ్యాంక్కి మీరు అప్రోచ్ అయ్యి మీ రక్తదానం అనేది చాలామందికి ఈ రోజుల్లో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ప్రపంచంలో రక్తదాతలందరికీ కూడా ఈ యొక్క సంఘం బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డోనర్ డే సందర్భంగా శుభాకాంక్షలు. మరి సంఘం బ్లడ్ బ్యాంక్ 6th anniversary సందర్భంగా సార్ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
మరి జూన్ 14 రోజున ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడుతుంది ఎల్బీ నగర్ సంఘం బ్లడ్ బ్యాంక్లో. మీరు గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది, లేదా ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ తెలియజేయండి. ఎవరైనా రక్తదానం చేయాలి అనుకున్న వాళ్ళు మనకి డైరెక్ట్ ముందు నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ వచ్చేసి హెల్ప్ లైన్ నెంబర్ 8500108111 8500108222కి మీరు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ప్రయారిటీ ప్రకారంగా మనం బ్లడ్ తీసుకొని మీకు మన డోనర్స్కి అందరికీ ఎవరైతే ఇక్కడ వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళందరికీ మనకి అప్రిషియేషన్ సర్టిఫికెట్ కూడా మనం ఇస్తాము. వాళ్ళకి ఎప్పుడన్నా ఒక 1 year లోపల బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి, ఒకవేళ మన దగ్గర లేకపోయినా మన దగ్గర ఉన్న వాలంటరీ డోనర్స్ లిస్ట్లో నుంచి సెర్చ్ చేసి ట్రేస్ చేసి వాళ్ళకి బ్లడ్ కూడా మనం అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సద్వినియోగం చేసుకొని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అనుకుంటున్నాం. ప్లేట్లెట్స్ బ్యాంక్, ప్లాస్మా బ్యాంకు, బ్లడ్ బ్యాంకు కూడా 3 కలిసింది. మనమైతే బ్లడ్ బ్యాంక్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఈ చాలా విషయాలు, మన కొత్త విషయాలు తెలిసాయి. చాలా సంతోషం. మరి ఇంతవరకు వీక్షించినందుకు ఈ యొక్క అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మొదటి నుంచి ఇంత లెంత్ వీడియోను కూడా మీరు చూసారంటే ఇందులో ఉన్నటువంటి సమాచారం మీ అందరికీ కూడా నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.